నరేష్ గారి గురించి అయితే ముందుగా చెప్తాను. ముందుగైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అల్లు నరేష్ గారు 1982 జూన్ 30న పశ్చిమగోదావరి జిల్లా పొడు గ్రామాడు ఈవివి సత్యనారాయణ సరస్వతి కుమార్తెకి జన్మించాడు అల్లూరి నరేష్. నరేష్కు ఒక అన్నయ్య ఉన్నాడు, అల్లరి రాజేష్. నరేష్ జన్మించినప్పుడు మామయ్యరు అనే గ్రామంలో కరువు వలన వివివి కుటుంబం పొలం అయితే చాలా అమ్ముకున్నారు. అందువలన ఉపాధి కరువు అయిందంట. ఈవివి గారికి సినిమాల మీద ఇంట్రెస్ట్తో 80 రూపాయలు పట్టుకుని మద్రాసు అయితే వచ్చారు. సినిమా అవకాశాలు సంపాదించారు. తర్వాత ఊరు వచ్చి రాజేష్ని వదిలిపెట్టారంట. వదిలేసి నరేష్ని సరస్వతి గారిని లారీ ద్వారా మద్రాసు అయితే పంపించారు. నెలకు 150 రూపాయలు అద్దెగా అయితే తీసుకున్నారంట. ఈవి గారికి తనకు వచ్చిన 350 రూపాయల జీతం, ఇంటి అద్దె 150 రూపాయలు పోగా 40 రూపాయలతో వైట్ పేపర్లు కొని స్టోరీస్ రాస్తే ఉండేవాళ్ళు. మిగతా 150 రూపాయలతో ఇంటిని అయితే నడిపేవాళ్ళంట వివి గారు. ఆ తర్వాత రాజేష్ గారిని కూడా మద్రాసు అయితే తీసుకొచ్చేశారు వివి గారు. రాజేష్ని, నరేష్ని ఇద్దరిని కూడా మద్రాసు స్కూల్లో చేర్పించారు. నరేష్ గారు చదువంతా చెన్నైలోనే జరిగింది. వివి గారు మొదటి సినిమా చెవులో పువ్వు అనే మూవీ తీశారు. ఆ సినిమా అటర్ ఫ్లాప్ అవడంతో చేయాలో అర్థం కాలేదంట అల్లరి నరేష్ గారికి నాన్నగారికి. వివి గారు సమయంలో అల్లరి నరేష్ గారు నాన్నగారు చాలా ఇబ్బందులు అయితే పడ్డారన్నమాట. రామానాయుడు గారు ప్రేమ కథ అనే అవకాశం ఇవ్వడంతో అది సూపర్ హిట్ అవ్వడం అధికంగా నిలబడ్డారు. పార్ట్ 2 తర్వాత గారి గురించి పార్ట్ 2. ముందుకైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తేజ ప్రయత్నాలు సాగించినప్పుడు పరిచయం అయిన ప్రసాద్ వర్మ తన రూపొందించిన డైలాగ్స్ ఇన్ ద డార్క్ షార్ట్ ఫిలింలో నటించాడు. తేజ సజ్జా నీలిమ తిరుమల శెట్టి నిర్మాత. తేజ హీరోగా గోదావరి ప్రాంతంలో షూటింగ్ ఆ చిత్రం అయితే ఆగిపోయిందంట. కొన్ని సినిమాలు ప్రారంభమయ్యి ఆగిపోయినాయంట తేజ గారి. ఆయన ఇంటర్వ్యూలో తెలిపారంట. 2019లో బివి నందినారెడ్డి రూపొందించిన ఓ బేబీ రోల్లో ఒక ఇంపార్టెంట్ రోల్గా నటించాడు తేజ సజ్జా. మాతో ఫేమస్ అయిపోయాడు. ఎందుకంటే స్టార్ సమంత గారు నటించిన ఓ బేబీ పాత్ర అని చెప్పాలి. ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గారు జామ్ రెడ్డి అనే మూవీ తీశారన్నమాట తేజ గారితో. 2021లో తేజ గారు ఈ సినిమాలకి అదృష్టం అయితే వచ్చింది. ఒకే సంవత్సరంలో 3 సినిమాలు అయితే నటించారు తేజ గారు. మలయాళంలో రిలీజ్ అయిన ఇష్క్ సినిమా సూపర్ హిట్ అయితే అయ్యింది. ఈ సినిమా కూడా మంచి పేరు అయితే తెచ్చింది తేజ గారికి. మరో సినిమా కథతో ప్రసాద్ వర్మ కథతో మలిక్ రామ్ దర్శకత్వంలో అద్భుతమైన చిత్రం వైవిధ్యమైన మూవీ పేరు వైవిధ్యమైన దాంతంతో సినిమా అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం హనుమాన్ నటిస్తున్న తేజ గారు అంటే ఈ సినిమాకి కెరీర్ అయితే మారిపోయింది. తేజ గారిది ఫేమస్ అయితే అయిపోయారనమాట. ఇండస్ట్రీలోను అటు ప్రేక్షకుల గుండెల్లోనూ బాగా ఫేమస్ అయిపోయాడు తేజ గారు ఈ సినిమాతో.